నాగార్జునకి సంబంధించి మా టీవీకి పార్ట్నర్గా డబ్బులు పెట్టకుండానే చివరికి ఆయన ముంచేశారని నేను ఇంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేశాను. అయితే దీని మీద ఒక వాళ్ళతో క్లోజ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి పెట్టినటువంటి పోస్టు. ఇందులో ప్రధానంగా ఏంటంటే మా టీవీ నష్టాల మూలంగా అప్పట్లో నాగార్జున గారు, చిరంజీవి గారు, అలాగే అరవింద్ గారు డబ్బులు పెట్టారు. మురళీకృష్ణరాజు గారు మా టీవీ నష్టాల మూలాన్ని చాలా డబ్బు 10 సార్లు పెట్టాల్సి వచ్చింది. ఓ స్థితిలో అది ఆయన అభిప్రాయం ప్రకారం సరికాదు అని, అలాగే అంత డబ్బు ఇస్తామని అంత పెట్టడం కష్టం అవడంతో ఆయన మొదట్లో మెజారిటీ షేర్స్ ప్రసాద్ గారు, అలాగే నాగార్జున, చిరంజీవి, అరవింద్ గారికి కంపెనీలో పెట్టుబడికి షేర్లు ఇచ్చారు. కొంత ఆయన షేర్స్ అమ్మారు. తర్వాత ఆయనకి డబ్బు అవసరమయ్యి మిగిలిన షేర్స్ కూడా అమ్మకం చేశారు. ఆయనకు కొన్ని షేర్స్ ప్రసాద్ గారు ఉంచుకోమని చెప్పి మిగతావి ఆయన అమ్మినవి కొన్నారు. 2 సార్లు కూడా ఆయన వారి ఆర్డర్కి ఆమోదయోగ్యమైన షేర్ వాల్యూ ఇచ్చారు అంటూ ఒక చార్టెడ్ అకౌంటెంట్ గారు చెప్తున్నారు. అదే సందర్భంలో ఈ నాగార్జున గారు కూడా పెట్టుబడి పెట్టారు అన్నటువంటి విషయాన్ని ప్రధానంగా చెప్తూ ఉన్నారు.